did not think like that అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఐఏఎస్ అంటే ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళ్ళు పట్టేసుకుంటారు, కాళ్ళు మొక్కారు. వాళ్ళు ఒకళ్ళు ఎమ్మెల్సీ కూడా అయ్యారు, అది వేరే విషయం. అంటే దట్ ఈస్ బిలిటిలింగ్ ది పొజిషన్స్ కదా. అంటే ది సేమ్ థింగ్ అంటే సార్ ఇది మాట్లాడేది అంటే ఐఎమ్ నాట్ సరెండరింగ్ టు ఎనీబడీ నా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ తిరుపతి వచ్చినప్పుడు సందర్భంలో ఎప్పుడు కాళ్ళు ఇట్లా ఓకే, దానికి ఏంటంటే ఒక జస్టిఫికేషన్ ఉంది. బికాజ్ ఏజ్ వైజ్ సీకింగ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మీరు నార్త్ లో ఉన్నారు, నార్త్ లో కూడా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్ లో అయినా సరే ఎల్డర్స్ కనపడితే ఇప్పుడు నేను వెళ్తున్నాం కదా సార్, నేను వారణాసిలో అది చేస్తున్నాం కదా సార్, నేను చాలా సో దే సీక్ బ్లెస్సింగ్స్. ఐ షుడ్ హ్యావ్ ఇట్లా కొంచెం డిస్టెన్స్. ప్రాబ్లం నాకు ఐ వాజ్ ఫీలింగ్ దట్ గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, మరి గవర్నర్ గారు డిస్టర్బ్ కాకూడదు, అది ఇప్పుడు ఇంకా టెన్షన్, ఇది అన్ని కాంప్లికేషన్. మళ్ళీ ఆయన రాసి మీకు తెలుసు కదా, ఆయన రాసి మళ్ళీ పంపించేస్తారు. ఏంటంటే మైండ్ లో టూ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ద హోల్ 5 years అంటే కొంత మీరు ఢిల్లీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పీరియడ్ మినాయిస్తే 4 years యూ ప్లేడ్ ఏ హ్యావక్ అనేది ఒక ఇంప్రెషన్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో కానివ్వండి, మిగతా మీ యువర్ ఓన్ బ్యూరోక్రటిక్ సర్కిల్. బాగా తెలియదు సార్, నాకు ఐడియా లేదు ఎవరు. నేను రెండో చెప్తాను. ఒకటి అంటే ఎనీ ఆఫ్ మై డిసిషన్ టు ఇంప్రెస్ వెదర్ 2017-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే 19-22 మధ్యలో 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఇంప్రెస్ చేసి నేనేనా సాధించాలి, గవర్నమెంట్ ఉండాలి, పోస్టింగ్ సాధించాలి, నేను ఎమ్మెల్సీ ఎంపీ పోస్ట్ సాధించాలి. మీకు అది కూడా ఉన్నట్టుగా పిచ్చి కూడా పొలిటికల్ గా ఏదో అవ్వాలని చెప్పి ఇక్కడ కాదు వారణాసి అక్కడ ఏదో. వారణాసిలో నేను 30 సంవత్సరాలు సీఎల్ తీసుకోలేదు. నేను నా నాన్నగారు అమ్మగారు తప్ప నాకు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? టికెట్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఇస్తారు సార్ టికెట్? నా దగ్గర ఎందుకు ఇస్తారు సార్ టికెట్? ఏమో ఎవరు తెలుసు ఇవాళ రేపు సార్. ఆడ మన ఇక్కడ ఏపీ నుంచి ఆడ కాంపిటీషన్ సార్, విపరీతంగా కాంపిటీషన్ ట్రై చేశారు, లాభం లేదని వదిలేశారు. అంటే నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ఎంతన్నా అసలు కొంచెం అన్నా రిపెంట్ అవుతున్నారా? వాట్ ఇష్యూ? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవి ఇప్పుడు ప్రతి దానికి ఒక సరిహద్దు ఉంటుంది కదా, బార్డర్ అంటాం కదా, బార్డర్ లైన్ అనేది. అంటే ఈ సార్ యూ టెల్ మీ నా సార్, దీంట్లో నేను రాంగ్ ఉన్నాను. మీరు డూస్ అండ్ అదే చెప్తున్నా కదా, మీరు ఆర్డర్స్ ఇష్యూ చేయటంలో కానివ్వండి, ఓరల్ ఆర్డర్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు మీకు రైట్ ఫ్రమ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ టు లోకల్ బాడీ ఎలక్షన్స్కి మీదే కారణం. అప్పుడు నిన్న ఎట్లా కారణం సార్? మీరే కదా గైడ్ చేసింది అప్పుడు. సార్ ప్లీజ్ సార్, ఆంధ్రప్రదేశ్ సీఎం, కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎంస్ పర్టికులర్లీ సార్, ఆంధ్రప్రదేశ్, నాకు వేరే రాష్ట్రం తెలియదు,